వేరే మార్గం లేఖని రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టామని విపక్ష ఎంపీలు అంటున్నారు. జగదీప్ ధన్ఖడ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది వ్యక్తిత్వ కొట్లాట కాదని పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంటున్నారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో ఇండియా కూటమిలోని రాజ్యసభ సభ్యులు మీడియాకు వివరణ ఇచ్చారు. పెద్దల సభలో హుందాగా ఉండాల్సిన చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఆరోపించారు. రాజ్యసభ చైర్మన్ హెడ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారని, చీటికి మాటికి ఉపన్యాసాలిస్తూ ఎవరిని మాట్లాడనీయకుండా నిలువరిస్తున్నారని ఖర్గే విమర్శించారు. చైర్మన్ పై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేనప్పటికీ ఆయన తీరుతో విసిగిపోయామని అన్నారు. सभापति जी सदन के अंदर प्रतिपक्ष के नेताओं को अपने विरोधियों की तरह देखते हैं. सीनियर जूनियर कोई भी हो, दोनों सदनों के विपक्षी नेताओं पर आपत्तिजनक टिप्पणियां कर उन्हें अपमानित भी करते हैं. చైర్మన్ ధన్ఖడ్ పార్లమెంటు చరిత్రను చెరిపే ప్రయత్నం చేస్తున్నారని మరో రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా తీవ్రంగా విమర్శించారు. ఇది వ్యక్తిగత కోట్లాట కాదని, పెద్దల సభ మర్యాదను కాపాడడం కోసమే ఈ ఫైట్ చేస్తున్నామని ఆయన అన్నారు. लेकिन इस इतिहास को खत्म करने का काम ये चेयरमैन साहब जो कर रहे हैं, तो हमारे सामने दूसरा कोई विकल्प नहीं है कि उनको रिमूवल की नोटिस भेजकर हमारी बात देश के सामने रखें. ప్రజాస్వామ్యంపై తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని డీఎంకే ఎంపీ తిరుచి శివ ఆరోపించారు. ఓపిక పట్టినంత వరకు పట్టామని, సహనం నశించిపోయిందని అన్నారు. విపక్ష నేతల వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్ సమర్థించారు. సభలో తాము మాట్లాడేందుకు అవకాశమే రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1952 నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 కింద రాజ్యసభ చైర్మన్ కు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా తీర్మానం రాలేదు. చరిత్రలో తొలిసారిగా నోటీసు అందించాయి. ఎగువ సభ నిర్వహణలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. సంఖ్యాబలం లేనందున అవిశ్వాస తీర్మానం సభామోదం పొందదని తెలుసునని, అయినప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది బలమైన సందేశం ఇస్తుందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీసివ్వడం అత్యంత దురదృష్టకరమని అధికార పక్షం అంటోంది.